అందరికన్నా ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళు, రాష్ట్రం గురించి కొట్లాడినటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. చాలా రిస్క్, చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఎంప్లాయీస్కి. అయినా కూడా మా ఉద్యోగం పోయినా పర్లేదు కానీ మాకు తెలంగాణ రావాలా, తెలంగాణ వస్తే మా ప్రజలందరూ బాగుపడతారని కొట్లాడిన వాళ్ళు. మరి అలాంటి ఉద్యోగులు ఈరోజు దిక్కుతో చూడని స్థితిలో కొట్టుమిట్టాడుతూ రిటైర్డ్ అయిన ఉద్యోగులు నెలకొకరు చనిపోతున్నారు, కొంతమంది చనిపోతూ ఉన్నారు. ఇలాంటి బెనిఫిట్ తీసుకోకుండా ఇంత పనిచేసిన తర్వాత ఏమంటే ఆ పైసలతోనే వాళ్ళు దాచిపెట్టుకున్నటువంటి జీపీఎఫ్ అమౌంట్ కూడా రిఫండ్ ఇవ్వట్లేదు. రిటర్న్ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమన్నాయంటే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తామన్నారు. పాత పెన్షన్ విధానం దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులకు బెనిఫిట్ అయ్యేది అనమాట. వీళ్ళు 4 లక్షల మంది ఉద్యోగులు, 4 లక్షల కుటుంబాలు, వాళ్ళ బంధువులందరూ కూడా అయ్యో మా ఆయనకు పాత పెన్షన్ వస్తుంది అని చెప్పి ఓట్లు వేసింది. సప్లిమెంటరీ బిల్స్ అన్నీ 15 రోజులు ఇస్తామని చెప్పిండ్రు. తర్వాత డిఏలు తక్షణమే గవర్నమెంట్ ఏర్పడగానే మొత్తం డిఏలని ఇస్తున్నారు. కానీ ఇలా ఇండియాలోనే అత్యధికంగా ఎక్కువ డిఏలు బాకీ ఉన్న రాష్ట్రం అంటే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణలో వచ్చేసింది అనమాట. 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఏ రాష్ట్రంలో లేదు. గతంలో ఇచ్చినటువంటి 317 జీవోను సమీక్షించి ఇమ్మీడియట్గా భార్యాభర్తలు ఒకే దగ్గర ఉండేటట్టు చేస్తాం అని చెప్పి మాట్లాడారు. మరి వాళ్ళందరూ సమస్యలు, మిగతా సమస్యలు కూడా పరిష్కారం చేస్తున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులు ఇప్పటివరకు లేదు, అతి లేదు, గతి లేదు. సర్వశిక్ష అభియాన్ ఎంప్లాయీస్ వరంగల్లో ధర్నా చేస్తుంటే ఇదే ముఖ్యమంత్రి గారు, అరే మీకు అన్యాయం జరిగింది, నేను ముఖ్యమంత్రి అయితే ఛాయాదాయ లోపల మీకు జీవో ఇచ్చి మీ సమస్య పరిష్కారం చేస్తారు. ఛాయాదాయ లోపల ఇస్తున్నటువంటి జీవో ఇంతవరకు లేదు. తక్షణమే పిఆర్సీ అమలు చేస్తామన్నారు. మరి పిఆర్సీ ఇప్పటివరకు అతి లేదు, గతి లేదు. క్యాలెండర్, ట్రాన్స్ఫర్ క్యాలెండర్ ఏర్పాటు చేస్తామన్నారు. మరి అన్ని రకాల జబ్బులకు ఈహెచ్ఎస్ గత ప్రభుత్వంలో జియో ఇష్యూ చేసింది. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వైద్యం జర్నలిస్టులకు, ఉద్యోగులకు ఇప్పటివరకు కూడా ఎక్కడ అమలు చేయట్లేదు. ఇక మేము వెల్నెస్ సెంటర్లు, 2వ వెల్నెస్ సెంటర్ ఇక్కడ మహిమనాలో పెట్టినాం. మా రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ జనరల్గా ఏజ్ వచ్చినాక షుగర్ బీపీ అమ్మని అందరికీ వస్తుంది. ఏవి లేవు, షుగర్ బీపీల మంది లేవు, ఏవి లేవు. ఒక్క గోలు దొరుకుతలేదు. ఇంత ఘోరమా? అసలు ఏం వ్యవస్థ నడుస్తుంది ఈ రాష్ట్రంలో? ఏం ప్రభుత్వం నడుస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఉద్యోగ ఉపాధ్యాయ అధికారుల సంఘాల నాయకులందరూ కూడా, రిటైర్డ్ ఉద్యోగుల నాయకులు వీళ్ళందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. వాళ్ళు ఇంత ఘోరమా అని చెప్పి. ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లు, ఐకేపీ, ఎన్ఆర్ఈజిఎస్ అనేక రకాల ఉద్యోగులు వాళ్ళు భద్రత కల్పిస్తున్నారు. భద్రత లేదు, ఏది లేదు. చెప్పుకుంటూ పోతే సిగ్గు అనిపిస్తుంది. ఇవాళ పరిస్థితి చూస్తే ఎంత దయానీయంగా ఉందంటే దాదాపు ఇప్పటి వరకు చనిపోయినటువంటి 61 మంది చనిపోయారు. 26,214 మంది రిటైర్డ్ అయ్యారు. అందులో ఏం బెనిఫిట్ తీసుకోకుండా 26 మంది చనిపోయారు. అందులో సగం మంది గుండెకి చచ్చిపోయారు భయపడి. ఎట్లా తినాలా, ఎట్లా బతకాలి, ఇంత గౌరవంగా బతికినాం కదా, నేను దాచిపెట్టుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు కూడా ఇస్తలేరు, నా పైసలు కూడా నాకు వాపస్ ఇస్తలేరు, ఎట్లా అని చెప్పి గుండాకి చచ్చిపోయినటువంటి వాళ్ళు. అవన్నీ ప్రభుత్వ హత్యలే. మోసపూరితమైనటువంటి మాటలతో మభ్యపెట్టి అన్ని వర్గాలను వేపించుకున్నారు. నిరుద్యోగులకు 2 లక్షలు అన్నారు, రైతులకు రైతు బంధు అన్నారు. రాష్ట్రాన్ని దివాలా తీయించారు. ముఖ్యంగా ప్రభుత్వం అంటే ఉద్యోగులే. ఉద్యోగులు ఏంది ప్రభుత్వం? ఏ ప్రభుత్వం నడదు. 20 సంవత్సరాల నుంచి
60 సంవత్సరాల వరకు పనిచేసి 40 ఏళ్ళు పనిచేసి వాళ్ళ లాస్ట్కి ఏంటంటే ఆ పెన్షనర్ పేపర్ తీసుకొని తిరిగి సబ్మిట్ చేసి ఎప్పుడు వస్తుందా అని ఎదురు లోన్పూర్ రోగాలు తెచ్చుకోవడం. కోర్టుకు పోతుంటే కూడా కోర్టుకు కూడా లెక్క చేస్తారు. కొంతమంది కోర్టుకు పోతే బెనిఫిట్స్ ఇచ్చారు, దాన్ని కూడా లెక్క చేయట్లేదు. మరి ఎలక్షన్స్ అప్పుడు మీరు గొప్ప మాట్లాడినారు చాలామంది కూడా. మేము తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులది కీలక పాత్ర కనుక 42 రోజుల సకల జన సమ్మె చేసినందుకు 43% ఇస్తామని ఇచ్చినాము. ఫస్ట్ పిఆర్సీ, రెండవ పిఆర్సీ 30% ఇచ్చినాం. మూడవ పిఆర్సీకి కమిటీ వేసి సంవత్సరం రూపాయల నివేదిక ఇవ్వాలని చెప్పి 5% ఐఆర్ కూడా ఇచ్చినాం. అంటే 73%. 73% అనేది ఈ ఇండియాలో కూడా అంత హైప్లో ఉన్నది ఎక్కర్లేదు. ఇండియాలోనే హైయెస్ట్ శాలరీస్ తెలంగాణలో అనేటట్టు చేసినాం. కరోనా వచ్చినందుకు కరోనా సమయంలో ఒక 2-3 రోజులు జీతాలు లేట్ అయినాయి. 2-3 రోజులు జీతాలు లేట్ అయితే వీళ్ళు ఏదో దాన ధర్మాలు చేసినట్ల ఫస్ట్కి ఇచ్చినాం అంటే మేము 4 తారీఖు 5 తారీఖు ఇచ్చేది అనుకో, నెక్స్ట్ మంత్కు 4-5 తారీఖు వచ్చేది, నెలలే అవుతుంది అంతే. ఫస్ట్ గ్యాప్, కరోనా నుంచి గ్యాప్ అయింది. ఇవాళ మరి ఎంతమందికి ఇస్తున్నారు? ఫస్ట్ రోజు కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఇస్తుండ్రా, అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇస్తుండ్రా, మేమందరికీ ఒకటేసారి ఇస్తుంది కదా. హోంగార్డులకు ఇస్తుండ్రా, ఆశా వర్కర్లకు ఇస్తుండ్రా, ఎవరికి ఇస్తున్నారు? ఒక్కొక్కరికి 3 నెలలు 4 నెలలు అవుతుంది జీతాలు రాక. కేజీబీ వాళ్ళకు అందరు కూడా జీతాలు రాక నెల తనలాడుతున్నారు. మీరు ఇచ్చే 4-5 లక్షల మందికి ఫస్ట్ ఇచ్చినామని ఇది పెద్ద ఘనత. మళ్ళా మెసేజ్ 1 తారీఖు నాడు మీ జీతము జమ అయింది అంటే ఏదో మీరు దానం ధర్మం చేసి మీకు ఇస్తున్నాము, పుణ్యానికి పుక్కడికి ఇస్తున్నాం అని చెప్పినట్టు. ఎంత విచిత్రంగా ఉందంటే నవ్వుకుంటున్నారు ఏం మెసేజ్ అని చెప్పి. మేము రైతు బంధు వస్తే రైతు బంధు పడ్డదని సంతోషపడుతున్నారు మా రైతులు. వచ్చారా కరెక్ట్ టైం కానీ 10 మంది కూర్చుంటే ఒక్కొక్కరు కుయ్యి అని శబ్దం వస్తే నాకు పడ్డది, నాకు 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు టకా వచ్చేస్తుంది. నువ్వు మా ఎంప్లాయీస్కు జీతాలు ఇచ్చేది పెద్ద ఘనకార్యంగా దాన్ని వేసి చెప్తా ఉన్నారు. కొంతమంది చాలా ఇవన్నీ సిపిఎస్ రద్దు కాకపోయినా ఇవన్నీ ఏకపోయినా కూడా చాలా గొప్పగా అనుకుంటున్నారు. చాలా నకరాలు చేసి మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. నేను అడుగుతా ఉన్నా, మీరు ఇచ్చిన హామీలు కావాలని అడుగుతాను. ఇవన్నీ ఒకటిసారి జీతం ఇచ్చినాం కదా ఇంకేమని మాట్లాడుతూ ఉన్నారు. జీతం పని చేయకుండా జీతం ఇచ్చిర్రా? మరి మీకు జీతాలు రావట్లేదా? 15% కౌంట్ ఆఫ్ పెన్షన్ పెంచినాం. ఇవాళ ఏం చేస్తున్నారు? కేంద్రం కానీ రాష్ట్రం కానీ టోటల్గా రిటైర్మెంట్ అయిన వాళ్ళ బెనిఫిట్స్ కూడా మొత్తం టోటల్గా ఖతం చేసి పడేస్తుంది. వాళ్ళకు పిఆర్సీ అమలు కాదని, ఏది అది అమలు కాదని చెప్పి ఎట్లా బతకాలనుకుంటున్నారు? ఇంకా ఎంత ఘోరం అంటే ఎవరైనా ఉద్యోగి చనిపోతే ఇమ్మీడియట్గా ఫ్యూనరల్ ఛార్జెస్ ఇచ్చేస్తారు. ఇమ్మీడియట్గా ముందు అయితే దహన సంస్కారాలు చేయాలి. అరే అది కూడా ఇస్తారండి. సో ఇదేం ప్రభుత్వం? ఒక ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే ఫ్యూనరల్ ఛార్జెస్ కూడా ఇవ్వలేనటువంటి దరిద్రమైనటువంటి ప్రభుత్వం, దరిద్రమైనటువంటి వ్యవస్థ ఎక్కడ చూడలే, ఇండియాలో ఎక్కడ చూడలే. మామూలు వాళ్ళకు కూడా చనిపోతే మేము దాన సంస్కరణలకు సహాయ సహకారాలు అందించేది. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి శవాన్ని ఇంటి వరకు పోయేటట్టు వాహనాలు పెట్టినాం. మా ఉద్యోగుల పరిస్థితి ఇదా? చనిపోతే కూడా వాళ్ళని అడుక్కొని ఫ్యూనరల్ ఛార్జ్ చేసే పరిస్థితి వచ్చింది అన్నమాట. పిల్లలు ఇక్కడ ఉండరు, ఎక్కడో ఉంటారు, చనిపోయేటాడు, బెనిఫిట్స్ లేవు, ఎవరు చూస్తాడు? అందరు తలా రిటైర్లో ప్రజెంట్లో అడుక్కొని చందాలు వేసుకొని దహన సంస్కరణ చేసే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఎన్నెన్నో ఆశలు చెప్పి సిపిఎస్ రద్దని రకరకాల హామీలు చెప్పి సర్వనాశనం చేసిండ్రు ఈ వ్యవస్థని. కాంగ్రెస్ పార్టీ మోసం, దగాకోర్ ప్రభుత్వం, మోసపూరితమైన ప్రభుత్వం, దగులుబాజీ ప్రభుత్వం, నీచంగా దిగజారి ఎంప్లాయీస్ రక్తాన్ని పీడి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వడానికి ఏంది మీ జాగీరా? ఏదైనా మీ సొమ్ము అడిగినామా? ప్రభుత్వం రిటైర్డ్ అయితే ఎప్పుడో మీకు బెనిఫిట్స్ ఇస్తాం. ఎప్పుడు
2028 నాడు ఇస్తామని చెప్పి నీ పత్రం ఏమని కావాలనే ఆ పత్రం మీరు మర్చిపెట్టుకోండి తుడిచి పత్రాలు ఏమని కావాలి మా పైసలు మాకు కావాలా తమాషానా రిటైర్డ్ అయిన తర్వాత మా వాళ్ళకు కనీసం మందులు సూదులు గోళీలు డాక్టర్లు టెస్టులకు వెల్నెస్ సెంటర్ పెడితే ఉన్నాయి మూసిపారేస్తారు ఒక మందు ఉండదు సూది ఉండదు ఎట్లా బతకాలి ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఎవరు చూసిస్తాడు ఉద్యోగులతో పాటు జర్నలిస్ట్ కుటుంబాలకు కూడా వాళ్ళకి కూడా ఇవ్వండి వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలి మేము ఒప్పుకొని జర్నలిస్టులకు కూడా హెల్త్ కార్డ్స్ మాతో పాటు ఇవ్వండి అని చెప్పి మేము ఒప్పుకున్నాం ఇలా ప్రైవేట్ వాడు తీసుకోడు గవర్నమెంట్లో సూదులు ఉండవు మందు ఉండవు ఏం చేయాలా ఎప్పుడో పెళ్ళిళ్ళు రిటైర్ అయినాక పెళ్ళిళ్ళు అయితే పిల్లలు ఆ బెనిఫిట్ తీసుకొని పెళ్ళిళ్ళు చేద్దామని అనుకుంటే ఆ జీపీఎఫ్ అమౌంట్ రావడానికి కూడా 20% తీసుకుంటున్నాడు 20%. అది 20% కూడా అడ్వాన్స్ ఇవ్వాలంటే యాడ్ తెచ్చియాలా ఎక్కడ సావాలి ఉద్యోగులు పోయి రిటైర్ అయినప్పుడు ఇల్లు కట్టుకుంటారు ఇల్లు కట్టుకుంటే ఆడ అప్పు తెచ్చుకుంటారు నా పైసలు వస్తాయి నమ్మేటోళ్ళు లేడు ఇప్పుడు రిటైర్డ్ అయిన ఎంప్లాయీని నమ్మే పరిస్థితి లేవు నీ పైసలు ఎప్పుడు వస్తావు నాయన నువ్వు ఇస్తావా లేకపోతే సస్తావా అనేటట్లు అయిపోయింది పరిస్థితి విలువ లేకుండా అయిపోయింది ప్రభుత్వ ఉద్యోగులని గౌరవం ఉండేది రిటైర్డ్ అయినంటే ఒక ₹1 కోటి ఇస్తారు అని చెప్పి ₹1 కోటి ఆయనకు వస్తాయి గౌరవంగా చూసేది ₹1 కోటి బ్యాంకులు ఉన్నాయిరా అని చెప్పి చాలామంది ఎంప్లాయీస్ పిల్లలు సెటిల్ అయింటారు ఆ రిటైర్డ్ బెనిఫిట్స్ బ్యాంకులో డిపాజిట్ చేసి పెట్టుకుంటారు ఇవాళ అడుక్కతే ఉంటున్నారు మీ ప్రభుత్వ పుణ్యాన మీ ప్రభుత్వంలో రిటైర్మెంట్ అయినందుకు అక్కడ ఇక్కడ అప్పు చేసి అడుక్క తీరే పరిస్థితికి వచ్చింది ఘోరమైన పరిస్థితి వచ్చింది లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్